జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గడిచినటువంటి గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అన్నటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ. పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. సింగపూర్లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పాడు? 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని. మేము కూడా అదే చెప్పాము, మేమేం తప్పు చెప్పలేదే. గతంలో 3 రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పా. మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం. దాన్ని మీరు రాటిఫై చేశారు. సరే, ఎన్నిసార్లు వెళ్ళారంటే 58 సార్లు వెళ్ళారు 95 నుంచి 2025 వరకు. అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారు? పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్. ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో
అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం 58% వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో 58% వాటా. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. టర్నోవర్లో మాత్రం 91.5% ఆ సింగపూర్ వాళ్ళకి, 8.5% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడన్నా ఉందండి? ఇది పెద్ద స్కామ్ కాదా? దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మొత్తంగా నీ బిజినెస్ పార్ట్నర్ ఈశ్వరంతో ఎవరైతే సింగపూర్లో మొన్నటి వరకు జైలు జీవితం గడిపినటువంటి ఈశ్వరన్ను నీకు బిజినెస్ పార్ట్నర్ కాదా? 2014-19 మధ్యలో ఎన్ని మార్లు ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చావు? తరువాత 2021లో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చి అవి రుజువైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం కదా? అటువంటి వ్యక్తితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఉందా లేదా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకా సింగపూరు, దావోస్ అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం సాధించారు ఈ 15 మాసాల్లో చెప్పండి. నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి 3 పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. అది రామయ్యపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ దాదాపు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మాట వాస్తవం కాదా? కాదని చెప్పగలవా? నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నావు. నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిలర్ మిట్టల్ 2022 ఆ రోజు దావోస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిట్టల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ, ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో కాదా అని అడుగుతా ఉన్నా. చెప్పు, నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం గురించైనా చెప్పుకోగలిగావా? 2014-19 మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా, లేదా 95 నుంచి 2014 వరకు అప్పుడు ఒక 2 మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు, లేదా 2014 నుంచి 19 వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని చెప్పుకోగలిగావా? గడిచినటువంటి 30 సంవత్సరాల్లో దగ్గర 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ తండ్రి పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది. ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని, వచ్చినటువంటి వనరులను వినియోగించుకొని పోర్టుల నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా? కేవలం 5 సంవత్సరాల అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమైనటువంటి 3 పోర్టుల నిర్మాణం, రామాయపట్నం అయితే దాదాపు 90%, మచిలీపట్నం 50%, మూలపేట దగ్గర 60-70% పూర్తి చేశాం మా హయాంలో. ఈరోజు నువ్వు బ్లూ ఎకానమీ అని చెప్పుకుంటున్నటువంటి, గొప్పలు చెప్పుకున్నటువంటి వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఆ బ్లూ ఎకానమీ ద్వారా ఆ పోర్టులు పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది. ఈరోజు సర్వేగంతో నిర్మాణం అవుతున్నటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన చేశాం. మా హయాంలోనే పెద్ద ఎత్తున పనులు జరిగి ఈరోజు ఆల్మోస్ట్ మరో
6-7 మాసాల్లో పూర్తయ్యేటువంటి దానికి సిద్ధంగా ఉంది. ఒక ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలనేటువంటి తాపత్రయం లేదు. భూసేకరణప్పుడు మాత్రం మన భూములు ఎక్కడ బయట ఉండిపోవాలి, పక్కవాడి భూములు పోవాలి, తద్వారా ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయమే తప్ప ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజు ఉంది మీకు? ఈరోజు విశాఖపట్నంలో భూములు విశాఖపట్నం అమ్మకానికి పెట్టారు ఎట్ ద రేట్ ఆఫ్ 99 పైసలు. సరే, పేరున్నటువంటి ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆ సంస్థలకు ఇచ్చారు, వెల్ అండ్ గుడ్, అందరూ వెల్కమ్ చేస్తారు. మరి రియల్ ఎస్టేట్ సంస్థల సంగతి ఏంటి? ఈ సత్వా సంగతి ఏంటి? ఈ వర్షా సంగతి ఏంటి? ఈ కపిల్ సంగతి ఏంటి? ఈ లూలు మాల్ సంగతి ఏంటి? అంటే పెద్ద కంపెనీలు, పేరున్నటువంటి కంపెనీలకి 99 పైసలకి అని చెప్పి ముందు పెట్టి మీరు చేస్తున్నటువంటి తతంగం అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అన్నింటినీ కూడా కట్టబెట్టాలి. నీ డ్రైవర్లకి, నీ తాబేదారులకి, నీ వెనకాల తిరిగేటువంటి నీ బంట్రోతులకి నువ్వు ఇచ్చేసి నువ్వు విశాఖపట్నంలో భూములన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తావా? మళ్ళీ తిరిగి దాని మీద కూడా మా మీద తప్పుడు ప్రచారం. చెప్పండి, లూలు మాల్ విషయంలో ఏ ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 13.5 ఎకరాలు 1350 కోట్లు, కనీసం అంటే కనీసం 100 కోట్ల రూపాయలు విలువ వేసుకున్న 1350 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని పర్ స్క్వేర్ ఫీట్ రూపాయిన్నరకి ఇచ్చేస్తావా? 99 సంవత్సరాలక? చెప్పండి, ఏ ఒక్కరన్నా మీరు అందరూ కూడా, ముఖ్యంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మీరు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి వారు, మాతో పాటు మీ అందరి బాధ్యత కూడా ఉంది. ఈరోజు అటువంటి సంస్థకి 4-5 దేశాల్లో వాళ్ళు కార్యకలాపాలు మూసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంస్థకి పోనీ ఏదన్నా టెక్నికల్లో, స్కిల్డో, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే, అబ్బే, ఉప్పు పప్పు అమ్ముకున్నటువంటి వారికి ఫ్లోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, తూకం వేసేవాళ్ళు ఊరు మధ్యలోనా? అంత విలువైనటువంటి భూమా? చెప్పనండి, బహిరంగ చర్చకి రమ్మనండి విశాఖపట్నంలో, ప్రజలే నిలదీస్తారు. ఒకవేళ అటువంటివి ఏమైనా ఎంకరేజ్ చేయాలి హైదరాబాద్లో, మరి హైదరాబాద్లో ఎక్కడైనా ఇచ్చారా మనం అడగండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఈ రేటుకి ఆ లూలు సంస్థకి ఏ కంపెనీ ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందో చెప్పానండి. ఆయన పుట్టి పెరిగినటువంటి కేరళ కూడా, ఆయన కేరళ వాసే కదా ఆయన. సరే, జీసీసీ నేషన్స్లో, గల్ఫ్ కంట్రీస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందని చెప్పండి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చిందేమో అడగండి. తెలంగాణలో ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర అద్దెకు తీసుకొని మాల్ నడుపుతా ఉన్నారు. ఈరోజు సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఇంకా వర్షా అంటే ఇంకా అడగక్కర్లేదు. అసలు వర్షా అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియదు. ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15కి ఏమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎవిడెన్స్ లో పెట్టినట్టున్నారు, మరి నాకు తెలిసి. అయితే ఎక్కడా కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు. ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు. ఇక కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది. పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అసలు చూడలేకపోతున్నాం. కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో 10 అవతారాలు వేశాడు, మీరు అందరూ చూసుంటారు. ఫేమస్ మూవీ, 10 రోల్స్. నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
నేను గండికోట వెళ్ళారు. హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది, ఈయనకి మైక్ ఉంటుంది. కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది. మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు. కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది. ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు. ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదొక ఎపిసోడ్. మొన్న ఎక్కడో వెళ్తూ మన నాయ్ బ్రాహ్మణ్ సోదరులు ఈయన వెళ్తూ కాన్వే వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. పాపం కటింగ్ చేసే నాయ్ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటుంది, అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. మరి ఎలా ఉంటుందో. మరి మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్ ఆయనకి మైక్ ఉంటుంది, అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు ఆయన. ఈయన లోక మాయకుడు. ఈయన అందరినీ మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో అసలు ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా అంటే ఎవరు ఏమనుకుంటారు అనేటువంటి దానికి అసలు దానికి అవకాశం ఇవ్వరు వారు. అందుకే చెప్పా, ఇప్పుడు ఆయన్ని మించిపోయాడు కొడుకు. ఇందా మొదట్లో చెప్పినప్పుడు బాప్ 1 నెంబరు, బేటా 10 నెంబరు. ఆయన తండ్రిని వెనుపోటు ఆయన మామను వెనుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తండ్రి ఎప్పుడు లేచిపోతే ఆ కుర్చీలో ఎప్పుడు కూర్చుంది పోదామని కొడుకు వెయిటింగ్. ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఒక యాడ్ చూశాను. సన్నగా చూసి పవన్ కళ్యాణ్ గారు కనబల్లా. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఏదమ్మా పేపర్ ఉంటే పట్టరామా ఒకసారి. పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారు ఉంది, పైన మోడీ గారు ఉన్నారు. మరి మోడీ గారు ఇచ్చింది కదా. సన్నగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పి చూశాను. చూస్తే పాపం కిందకి పెట్టేశారు. మీ పేపరే కింద ఉన్నారు. పాపం ఆయన కూడా వరినాట్లు పట్టుకున్నట్టున్నారు. ఏదమ్మా సరే, ఎవరెవరు ఫీల్ అవుతారో ఫీల్ అయిన తర్వాత తెలుస్తుంది అందరికి. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఫోకస్ అంతా తండ్రి కొడుకులు, పబ్లిసిటీ, ఏ రకంగా మనం మార్కెట్ చేసుకుందాం అనేటువంటి దాని మీదతో పాటు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద నిన్న మా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు ఒక లేఖ రాశారు, ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్లో. స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, డిజిన్వెస్ట్మెంట్ ఎంత దీనికి సపోర్ట్ చేశారు, ఇవన్నీ వేసినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. డిజిన్వెస్ట్మెంట్కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2021 సంవత్సరంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పి, అంటే ప్రైవేటైజేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిన్నటికి నిన్న 5200 మందిని స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వారిని 5200 మందిని తీసేశారు. ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? ఓ పక్కేమో 20 లక్షల మందికి ఉద్యోగాలని 15 మాసాలైంది, ఒక్కడికి ఉద్యోగం లేదు, ఏ ఒక్కరికి అవకాశం లేదు. నిన్న మీరు ఫోకస్ చేయలేదు కానీ నిన్న ఒక యువకుడు కాంట్రాక్ట్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు స్టీల్ ప్లాంట్. నిన్న ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ఉద్యోగం పోయింది, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు. ఆ కుటుంబానికి ఆ బిడ్డను ఎవరు తీసుకొని వచ్చిస్తాడు? మీరు చేసినటువంటి మోసం కాదా? మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు కాదా? మళ్ళీ ఒక పక్కేమో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైటెక్ సిటీ అంటే నేనే, సత్య నాదెల్ అంటే నేనే, మైక్రోసాఫ్ట్ అంటే నేనే. ఈయన 95లో ముఖ్యమంత్రి అయ్యాడు, మామగారిని వెన్నుపోటు పొడిచి. ఎప్పుడో 98లోనో 99లోనో ఎప్పుడో
బిల్ గేట్స్ని కలిశాడు ఈయన. అప్పటికే సత్యనాథల్ గారు 95లోనే అమెరికా వెళ్ళిపోయాడు. మరి ఈయన చూసి ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎప్పుడు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడో, మరి ఎప్పుడు చదువుకున్నాడో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చదువు ఎప్పుడు నేర్చుకున్నాడో. పాప ఆల్ పరువు ఎందుకు తీసేస్తావు? ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలు, అటువంటి సంస్థలకి అలా మన భారతదేశం, ముఖ్యంగా మన తెలుగు వాడు ఉండడం మన గర్వకారణం. ఇంకా ఈ జాకీలు పెట్టి లేపడం, సెలవు డబ్బాలు కొట్టుకోవడం, సొంత మార్కెటింగ్ చేసుకుని మన గురించి నలుగురు చెప్పుకోవాలి తప్ప మన గురించి మనం చెప్పుకుంటే ఏమంటారు దాన్ని? నీ గురించి ఎవరు చెప్తారు? నీ కొడుకు చెప్తారు. నీ కొడుకు గురించి ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావు. కానీ ప్రజలు ఎవరు చెప్పుకోడు. ఎవడన్నా ఏదైనా మాట్లాడితే ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలి, ఎలాగ అరెస్టులు చేయాలి, ఎవరిని మాట్లాడకుండా ఏ రకంగా చేయాలి, ఎలా కేసులు పెట్టాలి, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, మనం చేసినటువంటి మోసాన్ని ఎలా కప్పుపుచ్చుకోవాలి, ఈ తాపత్రయం తప్పితే పరిపాలన, ప్రజలు, పేదవాడు, వాడి కష్టం, ఇవన్నీ మనకు అనవసరం. ఆ P4 అంటాడు. ఆ P4 అంటే ఎవరికి తెలియదు. ఆ P4 విధానం ఏంటో తెలియదు. పోనీ మనకు తెలియదు సరే, ప్రజలకు తెలియదు సరే, ఆ విధానం పెట్టినటువంటి ముఖ్యమంత్రికి తెలియదే. ఇది గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి అడగండి వాళ్ళ P4 అంటే ఏంటో. పాపం మా వెంకటరామయ్య గారికి ఆటోనగర్లో చిన్న సైట్ ఉంది. ఈ ఎంటర్ప్రినర్స్ అందరికీ కూడా రోజు మెసేజ్ పెడుతున్నారు, P4లో లాగిన్ అవ్వండి, P4లో లాగిన్ అవ్వండి అని. పాపం ఈయన 4 సార్లు నుంచి అడుగుతున్నాడు మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. అలా P4 అంటే ఏంటి, అందులో ఏమి మేము రికార్డ్ అవ్వాలంటే, లేదు రికార్డ్ అవ్వాలంటే మీరేం చేయక్కర్లేదని చెప్తున్నారు. అంటే యోగాంధ్ర సర్టిఫికేట్లా ఉంటాయి మాట ఇవి. మీరు యోగా చేయక్కర్లేదు, యోగా పేరిస్తే చాలు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఏమనంటే విధ్వంసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విధ్వంసం అయిపోయింది అనేటువంటి తప్పుడు ప్రచారం. ఇండస్ట్రీస్ రాలేదు, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు. జిఎస్డిపి గ్రోత్ రేట్ తీమనండి. 2018-19 పరిస్థితులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటువంటి సమయానికి 2019-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటువంటి సమయానికి గ్రోత్ రేట్ ఏంటి అనేటువంటిది. కంట్రీస్ యావరేజ్ గ్రోత్ రేటు 8.13% ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 2024కి 11.8% ఉంది. అంటే విధ్వంసం జరిగిపోతే గ్రోత్ రేట్ ఎలా పెరిగిపోతుంది? అదే ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2019వ సంవత్సరంకి $10 బిలియన్ ఎక్స్పోర్ట్ ఉంటే 2024 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో $20 బిలియన్ ఎక్స్పోర్ట్ స్థాయికి రీచ్ అయింది. అంటే కోవిడ్ పరిస్థితులు కూడా అధిగమించి 2 సంవత్సరాల పాటు పూర్తిగా మార్కెట్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు అయినా సరే అన్ని అధిగమించి ఆ రోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 18వ స్థానంలో రాష్ట్రం ఉంటే దాన్ని 15వ స్థానంలో తీసుకొని వచ్చాం. ఇవన్నీ చేసి విధ్వంసం జరిగిపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ నెంబర్స్ నేను చెప్పినవి కాదు కదా. కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు తీసుకోండి. ఆ లెక్కలు తీసుకొని ప్రజల ముందు పెట్టండి. మా నాయకుడు ఎప్పుడు మాట్లాడినా పక్కన పెట్టి, పక్కన స్క్రీన్లో డీటెయిల్స్ చూపించి, అఫీషియల్ రికార్డ్స్ చూపించి సమాధానం చెప్తుంటాడు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పూర్తిగా ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి దానికి మీ తప్పుడు ప్రచారాలు మానుకొని, మీ హంగులు, ఆర్భాటాలు, మార్కెటింగు, మీ పబ్లిసిటీలు మానుకొని ప్రజలకు మంచి చేసేటువంటి దాంట్లో కాస్త బుర్ర పెట్టమని తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రజల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఏ ఇయర్లో జరిగిందని చెప్పలేదు. నువ్వు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫుల్ స్టాప్లు, కామాలు, నా మాట విను. నా మాట నేను చెప్పిన దానికి ఫుల్ స్టాప్లు, కామాలు కొంచెం పెడుతుండు. నువ్వు పేపర్లో కూడా, ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే రాయాలి కూడా. నేను చెప్పింది నువ్వు అడిగిన క్వశ్చన్, నేను చెప్పిన సమాధానం కూడా 2 రాయాలి. ఎందుకంటే అది అఫీషియల్ రికార్డు. బాబు అది ప్రింట్ తీసి ఒకసారి మన ఆర్కేకి ఇవ్వమ్మా. అందులో అడిగింది ఏంటంటే
మీరు డిజిన్వెస్ట్మెంట్ మీ ప్రపోజల్ ఉందా లేదా అనేటువంటిది అడిగారు. అడిగిన దానికి 2021 సంవత్సరంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి సమాధానం చెప్పారు. 2021లో డిజిన్వెస్ట్మెంట్ చేసి లేదు, నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి 2024 వరకు దాన్ని ఆపుకుంటూ వచ్చాం. ఆ పోరాటాలకి జరిగినటువంటి పోరాటంలో ఏ రోజున ఒక్క పోలీస్ అన్న అఖిలపక్షం పోరాటం చేసినప్పుడు ఏ ఒక్క పోలీస్ అన్న వాళ్ళని అడ్డుకున్నారో అడగండి. ఈరోజు కనీసం టెంట్ కూడా లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ నిర్ణయం మేరకెళ్ళినా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. ఆ ప్యాకేజ్ దేనికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, దానివల్ల ఎవరికి లాభం వచ్చింది ఒకసారి వెళ్ళి నువ్వు ఏబిఎన్ మైక్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు పెడితే దాని సంగతి చెప్తారు. మొన్న మీ వారం పలుకులు ఉంటాయి కదా, వారం ఆర్కే పలుకులు ఉన్నాయి కదా, అందులో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి 80 సంవత్సరాలు వస్తాయి, అప్పటికి ఆయన ఏమవుతారో తెలీదు, సో ఆ సీటు కోసం లోకేష్ గారు తాపత్రయపడుతున్నారు అనేటువంటిది, ఇవన్నీ కూడా ఈ కుర్చీ కోసం జరుగుతున్నటువంటి వేట అంతా కూడా మీ 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 యజమాని గారిని అడిగి చెప్తారు. ఆ విషయాలు కూడా ఒకసారి వాటితో పాటు ఇవి కూడా చూపించమనండి. చెప్పండి. అది రొటీన్ గా సింగపూర్ అని కాదు, మనందరి పూర్వం ఒక సామెత ఉండేది, సింగుడు అద్దంకి వెళ్ళాడని ఒక సామెత, మీకు గుర్తుందో లేదో, పెద్ద నారాయణ గారికి అలాంటి వాళ్ళు తెలుస్తుంది. అలాగా చంద్రుడు సింగపూర్ వెళ్ళాడనేది కొత్త సామెత, అది కామన్. అది ఇది ఏంటంటే సింగపూర్ కాదు, ఏ దేశమైనా తీసుకో, ఇన్వెస్ట్మెంట్ 0, పబ్లిసిటీ 100%. వాళ్ళు వెళ్ళేది కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, సహజంగా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీస్, I&I ఇవన్నీ నా పోర్ట్ఫోలియోలో ఉండేవి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సహజంగా నేను ముఖ్యమంత్రి గారితో వెళ్తే ముఖ్యమంత్రి గారు కొన్ని సమావేశాలు, మేము కొన్ని సమావేశాలు చేసేవాళ్ళం. మొన్న వీరితో పాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా వెళ్ళాడు, ముఖ్యమంత్రి గారు కొడుకు ఇండస్ట్రీస్ మినిస్టర్. నాకు తెలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఎక్కడ మాట్లాడిందే లేదు. తీయమనండి, ఎక్కడ రికార్డు తీయమనండి. ఏ ఒక్క అఫీషియల్ మీటింగ్లో అన్నా, ఏ ఒక్క కంపెనీతో అన్నా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఏ ఒక్కరితోనన్నా చర్చలు జరిపే చెప్పానండి. అంటే లోకేష్ గారు పేపర్లు మోయడానికి వెళ్ళాడు ఆయన. అంటే వీళ్ళిద్దరిదైనా పబ్లిసిటీ, వీరిద్దరికైనా మార్కెటింగు? అంటే రాష్ట్రాన్ని మార్కెట్ చేయడానికి వెళ్ళారా, వీరిద్దరిని మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళారా? పక్కన నారాయణ గారు కూడా ఉన్నారు, మరి ఆయన ఎక్కడ మాట్లాడారు నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ ఇండస్ట్రీస్ మంత్రి పేరుకి డెలిగేషన్లో ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి డెలిగేషన్లో ఉంటారు, కానీ అఫీషియల్ మీటింగ్స్లో ఎక్కడ కూడా వారు పార్టిసిపేట్ చేయడానికి వారికి అవకాశం ఉండదు. అంటే ఇదంతా కూడా ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, అంటే సకల శాఖలన్నీ కూడా లోకేష్ గారే హ్యాండిల్ చేస్తున్నారు. ఎప్పుడైనా పాపం డిప్యూటీ సీఎం గారు నన్ను ఒక రోజున తీసుకెళ్లారా? దావోస్ తీసుకెళ్లారా? సింగపూర్ తీసుకెళ్లారా? ఎప్పుడైనా తీసుకెళ్లారు చెప్పండి. సరే, మరి అవన్నీ వాళ్ళకే వదిలేస్తున్నాం. నేను మాకేం పొలాలు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా ఇందాక, ప్రజలందరూ పెట్టుబడులు అంటే పెట్టుబడుల కోసం అంటే అందరూ ఏమనుకుంటారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు పెట్టుబడుల కోసం అంటే ఎవరన్నా ఏమనుకుంటారు? రాష్ట్రాన్ని పెట్టుబడులు తేడానికి వెళ్ళారేమో అనుకుంటారు. కానీ జరిగింది అది కాదు. 95 నుంచి ఆయనకు ఉంది ఏంటంటే, ఆయన సంపాదించినటువంటి ప్రతి అవినీతి డబ్బు కూడా అక్కడ 5 స్టార్ హోటల్స్ రూపంలోనో ఇతర ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సింగపూర్లోని పెట్టుబడులు పెట్టడానికి అనేటువంటిది అందరూ తెలిసినటువంటిది. రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న కూడా వెళ్ళింది దానికోసం వెళ్ళారు. దాన్ని కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా కొడుక్కి అప్పచెప్పడానికి వెళ్ళినట్టుగా నేనైతే చూస్తాను. చెప్పు జార్జ్, ఏంటి పెట్టారు కదా? 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు పెట్టారు. 20 లక్షల కోట్లు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. చెప్పమనండి ఒకరిదన్నా. అప్పుడు జరిగినటువంటి సమ్మిట్లో వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి ఒకసారి చెప్పమనండి. మేము
23లో మార్చి 3, 4 తారీఖులు విశాఖపట్నంలో GIS పెట్టాం. దాంట్లో వచ్చినటువంటి పెట్టుబడులు, జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు చెప్పగలం. మేము సంవత్సర కాలంలో చెప్పింది వాళ్ళు 5 సార్లు చేశారు, ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు ఎన్ని సమిట్లు పెట్టినా ఏం పెట్టినా పెద్ద ఏమి తప్పులుంటే రద్దు చేయరా? ఒప్పందాల్లో తప్పులుంటే రద్దు చేయరా? ఏదో అంటలేదు, అందరూ అంటున్నారు. ఏంటి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చి మేము భూములు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినా అప్పుడు ఉన్నటువంటి రేట్ ప్రకారం, అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలసీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కల్లా విశాఖపట్నం అత్యంత విలువైనటువంటిది, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు అత్యంత విలువైనటువంటివి. ఏది ఇచ్చినా దాని మీద అది మెటీరియలైజ్ అయ్యి నలుగురికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలి తప్ప, ఎవరు వచ్చినా సరే ఒకటి చెప్పు, వ్యాపారం పెట్టేటువంటి ఏ వ్యక్తి వచ్చినా ఇక్కడ వనరులు లేకుండా, అవకాశం లేకుండా ఎవడు రూపాయి పెట్టుబడి పెట్ట చెప్పు. ఎవరు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? తీసుదా ఇలా ఒకసారి నువ్వు నీకోసమే తెచ్చాను లిస్టు. అమ్మ ఆ 18 పేజీల లిస్టు తీసుకురమ్మా, ఇక్కడ ఉంది. నీకు చెప్తాను, అవన్నీ చెప్తే బాగోదు. ఇలా నీకు ఎక్కడ రూపాయిగా ఇచ్చిన చూపిస్తాను, చూపిస్తాను లిస్టు, నీకు పేర్లని చెప్తాను రా. నువ్వు ఓపెన్ హార్ట్ చేద్దాందా? ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆ స్థాయిలో ఆయన మమ్మల్ని ఎలాగ పిల్ల కానీ నువ్వు చేస్తావు పని. గోతులు తవ్వేమనండి, ఉన్న రోడ్లన్నింటినీ కూడా JCBలు పెట్టి గొంతులు తవ్వేస్తే జనం వచ్చేస్తారు. అయినా సరే మీరు JCBలు పెట్టి గొయ్యలు తీసిన, 3000 మంది పోలీసులు పెట్టి అడ్డంకులు సృష్టించిన, నిన్న నెల్లూరులో ఏ రకంగా ప్రజాభిమానం రోడ్ల మీదకి వచ్చిందో అనేటువంటిది మీరు చూశారు. సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి పాత వీడియోలు చూపించి అలా పరువు ఎలా తీసుకున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడ చేశారు? మీవి కూడా పాత వీడియోలు ఉంటాయి, తీసేయమంటావేంటి? యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి, పాత రికార్డ్ అయినవి ఉంటాయి, కొత్త రికార్డ్ అయినవి ఉంటాయి, లైవ్ అవుతుంది ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు పాత ప్రెస్ మీట్ తీసుకొని చూపిస్తానంటే చూపించవచ్చు కదా. గ్రీన్ మ్యాట్లు చేస్తారని ఆ గ్రాఫిక్స్ అవి మాకు అలవాట్లేవు, మీకే అలవాటు. 96లో చంద్రబాబు సింగపూర్ వెళ్ళాడు, ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్తుంది చంద్రబాబు, ఇప్పుడు కూడా అమరావతిలో ఏమన్నా వాళ్ళ చేత వీళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టించిన అవకాశం ఉందా? అదే కదా నేను దాని మీద ఛాలెంజ్ చేశాను. అమరావతిలో గత 2014-19 మధ్యలో ఆ కన్సార్టియమే పెట్టుబడి ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, వాటాకేమో సింగపూర్ ప్రభుత్వానికి వాటా, సింగపూర్కి ఇన్వెస్టర్స్కి వాటా ఇస్తుంది. వాళ్ళు రూపాయి పెట్టరు, జస్ట్ ప్లాన్ ఇస్తారట, ఐడియాస్ చెప్తారట, 250 కంపెనీలు తీసుకొని వచ్చి పెడతారట. కానీ వారి టర్న్ ఓవర్లో 91.5% వాటా, 8.5% పెట్టుబడి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 8.5% వాటా. మిగిలిన 90% ఎవరిదమ్మా? 8.5% రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించినా ఈ 90% సింగపూర్ అనుకుంటే అమాయకత్వం. ఈ ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు గారి కవలలు ఎవరైతే ఉన్నారో అవినీతి కవలలు వీరిద్దరికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా చర్చకి రమ్మనండి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని. చాలు థ్యాంక్ యూ. లూలు మాల్కి సంబంధించి ఇప్పటి వరకు 1500 కోట్లు 2000 కోట్లు అని చెప్తున్నారు. అంటే భూమి మాదని ఎవరో కోర్టులో కేసేశారు, మీరేమో గత ప్రభుత్వంలో దాన్ని క్యాన్సిల్ చేశారు. పార్టీ వైపు నుంచి ఒకటి మీరు, నేను ఇంకోటి కూడా చెప్తా, కన్స్ట్రక్షన్ జరగకుండా కేసులు వేసే అవకాశం. నేను ఇంకోటి చెప్తున్నా క్లియర్గా, ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రొపగాండాని మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మా మీద తప్పుడు ప్రచారం, వాళ్ళని తరిమి కొట్టామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఏ రోజు వారిని వెళ్ళిపోమని చెప్పలా. ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం, ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్పింది మా ప్రభుత్వం. రామకృష్ణ బ్రీచ్ అనేటువంటిది విశాఖపట్నం నడిబొడ్డున ఉంటుంది, అత్యంత విలువైనటువంటి భూమి, 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. ఇక్కడ ఒక హైపర్ మార్కెట్ మీరు పెడితేనో, కన్వెన్షన్ పెడితేనో అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం, అక్కడ మీరు పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే రండి అని అంటే మాకు వద్దు, మాకు అదే భూమి కావాలి, మాకు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు అన్నాడు. మేము ఎక్కడ చెప్తాం? మా పాలసీలు మాకు ఉంటాయి కదా, ప్రజల తాలూకా ఆలోచనలు మేము దానికి అనుగుణంగా పనిచేయాలి కదా. దీంతో పాటు
సరే నేను ఎవరి పేర్లు బయటికి తీయను కానీ ఈ 13.5 ఎకరాల్లో 3 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. తెలుసు కదా మీ అందరికీ. అంటే బోత్ సైడ్స్ రోడ్డు ఉండాలన్నటువంటి లూలు తాలూకా ఆలోచన ఏదైతే ఉందో, వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలకు అనుగుణంగా 2 వైపుల భూమి ఉండాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి 3 ఎకరాలు భూమి తీసుకున్నారు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి కొన్ని భూముల్ని వారికి ఇచ్చారు. మీకు తెలుసా లేదా? హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి స్థలం, లాసన్స్ బేలో ఒక స్థలం, ఎంబీపీలో ఒక స్థలం, సీతంజార్లో ఒక స్థలం, ఇలా 7 స్థలాలు. నాకు తెలిసి 7 స్థలాలు వాల్యూ కనీసం అంటే కనీసం 400 కోట్లు ఉంటుంది. హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి 10,000 గజాలు కనీసం అంటే కనీసం నాకు తెలిసి 2 లక్షల రూపాయలు గజం ఉంటుంది. 10,000 గజాలు 200 కోట్లు ఉంటుంది. సరే, వారు ప్రభుత్వం తాలూకా ఆలోచనకు అనుగుణంగా, వారి నిర్ణయానికి అనుగుణంగా భూమి ఇచ్చారు. వారు ఎక్కడ నష్టపోలేదు నాకు తెలిసి. కానీ ప్రభుత్వం మరి ఒక 450 కోట్ల రూపాయలు భూమిని నష్టపోయింది కదా. మరి దాన్నన్నా లూలు దగ్గర నుంచి తీసుకోవాలి కదా. మరి రూపాయిన్నరకు నువ్వు ఇచ్చేస్తే మరి 20 లక్షలు అంటే 20 లక్షలు ఇంటూ రూపాయిన్నర అంటే 30 లక్షల రూపాయలు ఇయర్లీ రెంట్కి ఇచ్చేస్తే అనవసరం నువ్వు బిగ్ టీవీలో పనిచేస్తున్నావు. నువ్వు అడిగితే నువ్వు పెట్టి అలాంటి మాల్ ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే 500 కోట్ల రూపాయలు అప్పు ఎవడెవడండి? ఏ బ్యాంక్ ఎవరు చెప్పు? ఆర్కే, నీకు కూడా ఇస్తాలా? నువ్వు ఎన్ని రోజులు అలాగా ఉంటావు నువ్వు ఆంధ్రజ్యోతిలో. నువ్వు కూడా మీ నాయకు మీ యజమానిలాగా నువ్వు కూడా ఆ మాల్కి ఒక ల్యాండ్ అడుగు. ఒక 5 ఎకరాలు ఎక్కడో ఆర్టీసీతో ఎక్కడ భూమి అడిగితే నువ్వు కూడా పెద్ద రియల్టర్ అవుతావు. ఆర్కే మాల్ అని చెప్పి పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రంలో నువ్వు కూడా నీ వెనకాల మేము తిరుగుతాం. చాలు ఇంక. థ్యాంక్ యూ.